రైతు అంటే అన్నదాతతో పోలుస్తాం కదా, అదే రైతన్న ప్రాణం కోసం పోరాటం చేస్తుంది. డార్విన్ ఒక మాట చెప్తారు, ప్రకృతికి అనుకూలంగా తమను తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోతాయి. రైతు అంతరించిపోతున్నాడు. ఎందుకు రైతు అంతరించిపోతున్నాడు అని చూస్తే 3000 ఎకరాలు ఉన్న గ్రామంలో ప్రతి సంవత్సరం 8 కోట్ల రూపాయల ఎరువులు పురుగు మందులు వాడతారు. ఆ ఒక్క గ్రామంలో స్ప్రే చేసే మందులతోటి రాష్ట్రంలో ఉన్న జనాభాని చంపేది. ఒక రైతు చనిపోయినప్పుడు కొన్ని జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా, ఆ సూసైడ్ అనే బ్రేక్ ని ఇలా ఆపొచ్చు. పంట చేతికి వచ్చే టైంకి వడగళ్ళ వాన వస్తుంది, మొత్తం రాలిపోతుంది. కళ్ళ ముందే అంత డిజాస్టర్ జరిగిపోతుంది. సరే, మళ్ళా ధైర్యంగా మళ్ళా మొదలు పెడతారు. కష్టం చేసి పెట్టుబడి పెట్టి వస్తుందో రాదో తెలియని ఒక వృత్తి చేస్తున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫార్మింగ్ కి వెళ్ళాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మాకు ఒక లెసన్ ఉండేది, పల్లె తల్లి వంటిది పట్టణం ప్రియురాలు వంటిదని. అర్బనైజేషన్ అయిపోయాం, ఇక్కడ బాగలేదని అక్కడికి వెళ్ళలేం, ఫెయిల్ అయ్యామని అనుకుంటారనేది ఒక గిల్ట్. నెంబర్ 2 కంపారిజన్ ఉంటుంది. కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఏం పని చేయకూడదు, కూర్చొని టీవీ చూస్తుండాలి, కారులో తిరుగుతూ ఉండాలి. ఇదే ఆర్గానిక్ అనే పేరుతో ఇప్పుడు చాలా మంది కార్పొరేట్స్ దాన్ని ఒక బిజినెస్ మోడల్ గా బిల్డ్ చేస్తుంది. మనం పాలు తీస్తాము, వేరే ఎవరికెవరికో అమ్ముతాం. వాడు ఏం చేస్తున్నాడు, దాన్ని పన్నీర్ చేస్తున్నాడు. లీటర్ పాలు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉంటే కేజీ పన్నీర్ ఎంత ఉంది? 300, 400, 500. ఇంత చేసి మీ పిల్లలకి మీ ప్లేట్ లో విషయం పెడుతున్నారు కదా. డబ్బంతా పండించడంలో ఎక్కువ లేదు. ప్రజెంట్ జనరేషన్ లో యూత్ మళ్ళీ ఫార్మింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కల్చర్, అగ్రికల్చర్, దీస్ టూ ఓన్లీ మిగతా జంతువుల కన్నా విడిగా ఉంచుతున్నాయి. సంస్కృతి లేకపోయినా, వ్యవసాయం లేకపోయినా మనం జంతువులమే.